హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సన్న కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి ముందుగా ఫెస్టివల్ ముందుకు ఉంది కదా, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తుంది అనమాట. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకున్నానండి. ఇందులోకి ఒక స్ట్రైనర్ని కూడా తీసేసుకున్నాను. ఈ స్ట్రైనర్లోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను అనమాట. 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేస్తారు. నేను ఎలాంటి బియ్యం పిండి వేయకుండా చేస్తున్నాను. సో 1 కప్పు శనగపిండి తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని తీసుకోవాలన్నమాట. మీరు కారం కొంచెం తక్కువ తినేవారైతే కొంచెం 1 స్పూన్ వరకు తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ కారము ఉప్పు కూడా బాగా పిండిలోకి మిక్స్ అయ్యేటట్టుగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. సో బియ్యం పిండి కనుక వేసామంటే మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో చాలా బాగా వస్తాయి అంటారు. సో ఇలా చేస్తే వస్తుందో లేదో ఒకసారి చూసి ట్రై చేద్దామండి. అందుకోసమనే నేను ఇక్కడ ట్రయల్ వేస్తున్నాను అనమాట. కొంచెంగా వాటర్ని పోసేసుకుంటూ ఇలా ముద్దలా కలిపేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ ముద్దగానే కలుపుకోండి. మంచి కలర్ రావాలంటే చిటికెడు పసుపును కూడా యాడ్ చేయండి. సో ఇందులోకి 1/2 స్పూన్ వరకు వాము, 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. పిల్లలు కనుక తిన్నారంటే తొందరగా డైజెషన్ అయితే అవుతుందండి. సో శనగపిండి తీసుకున్నాం కాబట్టి అంత బాగా మనకి డైజెషన్ అవ్వదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ గొట్టాన్ని తీసుకున్నానండి. మనం జంతికలు చేసుకునే గొట్టాన్ని తీసేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు సన్న కారం పూస తయారు చేయాలనుకుంటే ఆ బిళ్ళని పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఏ బిళ్ళ మీకు నచ్చితే ఆ బిళ్ళని పెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి. లోపల కొంచెం ఆయిల్తో ఈ విధంగా గ్రీజ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ముద్దని కూడా ఇప్పుడు ఇందులోకి సన్నగా రోల్లా చేసేసుకొని పెట్టేసుకోవడం. ఇలా రోల్లా చేసేసుకొని ఇందులోకి పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పైన క్లోజ్ చేస్తాం కదా, మూతని కప్పు పెట్టుకుంటాము. అప్పుడు ఏంటంటే బయటకు వచ్చేయకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనం గ్యాప్ ఇచ్చుకొని ఇలా పెట్టుకోవాలి. పైన ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన రీపేకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. బాగా ఆయిల్ హీట్గా ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే చిన్న పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ముద్ద వేసిన వెంటనే ఇమీడియట్గా ముద్ద అనేది పైకి తేలింది అంటే మనకి చక్కగా ఆయిల్ అనేది వేడెక్కినట్టు అనమాట. సో ఇలా పైకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. దీనికంటే ఇంకా సన్నగా ఉండే కారం పూస కూడా ఉంటుందండి. అట్లా కూడా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అంతా ఇదే, సేమ్ ప్రాసెస్ అండి. సో ఈ విధంగా ఆయిల్లో స్లోలీ తిప్పుకుంటూ యాడ్ చేయండి. ఇలా వేసిన తర్వాత మనకి చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా రావటం ఆగిపోయి అంటే ఇది బాగా ఫ్రై అయినట్టు. వెంటనే టర్న్ అవుట్ చేయకండి. ఆ బబుల్స్ అనేవి ఆగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. ఇలా చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అలాగే రెండో వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ నుంచి చూసారు కదా, ఇలా కొంచెం ఈ విధంగా అయ్యింది అనేటప్పుడు మనకి చక్కగా ఫ్రై అయిందని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఒక డిష్ ఉన్న పేపర్లోకి తీసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంటే 1 కప్పుతో ఇన్ని వచ్చాయి అనుకుంటున్నారు కదా, అలా ఏం కాదండి. నేను కొంచెం ఫస్ట్ ట్రై చేద్దామని చేశాను అనమాట. అవి చాలా బాగా రావటంతో ఇంకొంచెం అదే విధంగా అదే ప్రాసెస్ చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇందులో మనం ఎలాంటి పిండిలు కూడా వాడలేదండి. ఓన్లీ శనగపిండి మాత్రమే వేసాము. ఉప్పు కారం మాత్రం యాడ్ చేసామన్నమాట. ఇందులోకి వాము జీలకర్ర కూడా యాడ్ చేయండి. నేను అది యాడ్ చేయడం మర్చిపోయాను. అలా వేయటం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.